ఐ న్యూస్ ప్రేక్షకులకు స్వాగతం. ఏలూరు జిల్లా నూజివీడు మంత్రి పార్థసారథి చేసిన అనుచిత వ్యాఖ్యలకు గాను నూజివీడు వైఎస్ఆర్సీపీ ముఖ్య నాయకుల సమావేశం. మంత్రి పార్థసారథి గారు రైతు సమస్యలు మాట్లాడకుండా మా మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారిపై, వారి తండ్రిపై అనుచిత వ్యాఖ్యలు చేయడం దుర్మార్గం. మంత్రి పార్థసారథి గారు ఏ వానకు ఆ గొడుగు పడుతూ మండలంలోని గట్టులన్నీ మాయం చేస్తున్నారు. ముఖ్యమంత్రి గారితో మాట్లాడేము అని చెబుతున్నారు. రైతులకు ఒరిగింది ఏమీ లేదు. తన ఆస్తులు పెంచుకోవడానికి నూజివీడు నియోజకవర్గం బాగా వాడుకుంటున్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. అందరికీ నమస్కారం. మీరు చెవులలో దూది తీసేయండి, నోటికి కట్టిన గుడ్లో తీసేయండి, ఉన్న వాస్తవం మాట్లాడండి. సారథి గారు మేము అడిగింది రైతులు, ఇదిగో బాబు మామిడికి గిట్టుబాటు ధర లేదు, నిరుడు లేదు, మీరు టైం అయిపోయింది కాబట్టి ఇవ్వలేమన్నారు. ఈ ఏడు ఎంట్రన్స్ నుంచి మళ్ళీ మొదట కాస్త తమ్మింది, మళ్ళీ అక్కడి నుంచి మే నెల ఏప్రిల్ 20 నుంచే డౌన్లో పడింది. అక్కడి నుంచి డౌన్ నడుస్తుంది. సాయంత్రం 4,000 3,000లోకి వచ్చేసింది. దాని మీద ఏంటంటే అబ్బో నాయన గారు నిద్రపోతున్నారు, నేను కళ్ళు తెరిచి విపరీతమైన చేశానన్నారు. రైట్, చాలా సంతోషం. చేసినందువల్ల రైతుకి ఏదన్నా చేయగలిగారా? మీరు కానీ చంద్రబాబు నాయుడు గారు కానీ మోడీ గారు కానీ ఏమైనా ఇదిగో ఇది మొక్కజొన్న కొంటున్నాం, లేకపోతే మామిడికాయకి టన్నుకో 3,000 ఇస్తున్నాం అని ఏమైనా చెప్పారా? మీరు దీన్ని పక్కన పెట్టి మమ్మల్ని ఎవరు పీకలేరు, ఎంట్రుకు పీకలేరు అన్నారు. మళ్ళీ ఏమన్నారు? నాయన గారు బాబు దిగి వచ్చిన అన్నారు. ఆ మాటకే నాయన గారు దానికి సమాధానం చెప్పారు. దానికి మాట్లాడాం. ఇప్పుడు మీ నాయకులందరూ ఏమంటున్నారు? మీసాలు దువ్వారు, రౌడీలాగా మాట్లాడారు. రౌడీ మాటలు ఎవరు మాట్లాడారు ముందు? దానికి సమాధానంగా మాట్లాడారు. మీరందరూ కూడా సారథి గారు వచ్చాక ఏమండే మరి రైతులు ఈ విధంగా ఉన్నారు కాబట్టి మనకు రైతులకి ఏమన్నా మేలు చేయగలరా అని అడగండి. మళ్ళీ అభివృద్ధి గురించి విపరీతంగా మాట్లాడారు. చాలా సంతోషం, అభివృద్ధి చేయండి. అట్లాగే నూజివేడుకి 4 రోడ్ల నుంచి 300-250 మీటర్లు మాత్రం ఊరు బయట వెడల్పు చేశారు. చాలా సంతోషం. ఊరు లోన కాదు, ట్రాఫిక్ దగ్గర కాదు. అలాగే ట్రిపుల్ పైప్ లైన్ వేసుకొచ్చామన్నారు. ఆ పైప్ లైన్ నుంచి నీళ్లు నడుతున్నాయి, వెళ్ళి మీరే చూడండి, నేను చెప్పవసరలా. తీసుకెళ్లి శ్మశానాల్లో కలిపేశారుగా ఆ పైప్ లైన్ ని, నీళ్లు వెళ్ళిపోతుంది. ట్రిపుల్ ఐటీ ఇది 2 కోట్ల బిల్లు మార్చుకున్నారు, నీళ్లు మాత్రం బాగా వెళ్ళిపోతున్నాయి. ఎందుకంటే ఉన్న వాస్తవాలు మాట్లాడండి. ఎవరైనా సరే ప్రజలకు మేలు చేయండి. తర్వాత ఎలక్షన్ వస్తాయన్నారు కదా, రైట్, జనమే చూస్తున్నారు ఎవరు ఏం చేస్తున్నారు, ఇచ్చిన హామీలు అమలు చేశారా లేదా అని జనమే నిర్ణయిస్తారని తెలియజేస్తూ మీరందరూ మాత్రం ఆ చెవుల్లో దూది నోటి గొడ్డలు తీసేసి మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. అందరికీ పత్రికా విలేకరులందరికీ నా నమస్కారాలు. ఈరోజు మరి మన నియోజకవర్గ స్థాయిలో ఉన్నటువంటి మామిడి తోటలు, అలాగే మొక్కజొన్న రైతులు, మామిడి రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారన్న ఆలోచనతో గత వారంలో కళ్యాణ మండపంలో ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి ప్రభుత్వానికి కనువిప్పి అయ్యేటట్టుగా మరి మామిడి రైతుల్ని ఆదుకోండి, అలాగే మొక్కజొన్న రైతులను ఆదుకోండి అని చెప్పే ప్రయత్నంలో మరి మన మేక వెంకట ప్రతాప్ అప్పారావు గారి ఆధ్వర్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పేర్ని నాని గారు, అట్లాగే జోగి రమేష్ గారు, అట్లాగే ఏలూరు స్థాయిలో ఉన్నటువంటి నియోజకవర్గంలో ఉన్న నాయకులందరూ కూడా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. ఎందుకు ఏర్పాటు చేశారు అంటే, గత సంవత్సరం మామిడి రైతులకు చిత్తూరు జిల్లాలో బోనస్ వచ్చింది. మన జిల్లాలో క్రాప్ అయిపోయిన తర్వాత మరి ముఖ్యమంత్రి గారు ప్రకటించారు కాబట్టి ఈ సంవత్సరం ప్రకటించే అవకాశం ఉంటుందిలే అని చెప్పి మంత్రి గారు ఆ రోజున చెప్పినటువంటి పరిస్థితి ఉంది. మరి ఈ రోజున ఎప్పుడైతే
మామిడికాయలు ఇంకా క్రాప్ అనేది ఆ టయానికి మన సమావేశం ఉన్న టయానికి మామిడి తోట అంతా కూడా 60% ఇంకా కాయ చెట్ల మీద ఉంది. రైతుకి మంచి జరగాలంటే ఇప్పుడే ప్రభుత్వాన్ని మనం డిమాండ్ చేయాలన్న ఆలోచనతో మంత్రి గారు ఆ స్థాయిలో ఉన్నారు కాబట్టి ఏదన్నా నూజివీడు నియోజకవర్గానికి రైతులకి మేలు చేస్తారు. ఇక్కడ మామిడి అంబాసిడర్గా ఉన్నటువంటి మరి మామిడి తోటను తీసేటటువంటి పరిస్థితుల్లో మరి మామిడి రైతులకి ఒక మనోధైర్యం కల్పించాలన్న ఆలోచనతో చేసినటువంటి ప్రయత్నం సమావేశాన్ని ఏర్పాటు చేశారు. చేసిన తర్వాత మంత్రి గారు ఏదో ఒక సభలో మామిడి రైతుల గురించి నేను పట్టించుకున్నాను, ప్రధానమంత్రి దగ్గరికి వెళ్ళాను, ముఖ్యమంత్రి దగ్గరికి వెళ్ళాను, నేను అన్నీ చేస్తున్నాను అని చెప్పేటటువంటి పరిస్థితి చేస్తూ మరి మంత్రి స్థాయిలో ఉండి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఇంటర్వ్యూలు ఏమీ పీకలేరు మమ్మల్ని, లేకపోతే మా ఇంటర్వ్యూలు పీకలేరు, లేకపోతే మీ బాబు వచ్చిన 2029లో 2034లో గెలవరు అనే సందర్భం మాటలు అనేది అనైతికంగా ఆయన మాట్లాడినటువంటి పరిస్థితిలో మరి అది ఎలాంటి మాటలో ఒకసారి ఎలాంటి మాటలు ఒక మంత్రిగా ఒక మంత్రి స్థాయిలో ఉండి ఆ మాటలు ఎటువంటి పరిస్థితికి వెళ్తున్నాయి అనేది ఒకసారి మీరు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఒక మంత్రి స్థాయిలో హుందాగా మామిడి రైతుకు నేను చేస్తాను, సరే ప్రతాపప్పారావు గారు ఇప్పుడు 3 సార్లు ఆయన ఇక్కడ నియోజకవర్గంలో గెలిచారు, ఇండిపెండెంట్గా 35,000 40,000 సంపాదించుకున్నటువంటి వ్యక్తి. ఇక్కడ నాయన గారంటే ఒక గౌరవం ఉంది, ఆ పెద్ద ఆయన చెప్పాడు కాబట్టి ఎటువంటి పరిస్థితులైనా నేను మద్దతు ధర తీసుకొస్తాను ఈ నూజివీడు నియోజకవర్గానికి అని అనకుండా నీకు 2029లో మిమ్మల్ని ఓడిస్తాం, 2034లో ఓడిస్తాం అని చెప్పేటటువంటి ప్రయత్నంలో మన నాయన గారు నువ్వు కాదయ్యా 2029లో 34లో నువ్వు డిసైడ్ చేసేది కాదు, ప్రజలు డిసైడ్ చేసేది అని చెప్పి ఆయన ఇక్కడ నిరసన కార్యక్రమం చేసిన మాట వాస్తవం. ఈ నిరసన కార్యక్రమం చేసిన దగ్గర నుంచి కొంతమంది కార్యకర్తలు, తెలుగుదేశం కార్యకర్తలు రకరకాలుగా విన్యాసాలు చేస్తూ వాళ్ళు నాయన గారు విమర్శించే పరిస్థితికి వస్తున్నారు. నాయన గారు 1999లోనే ఇండిపెండెంట్గా 35,000 40,000 ఓట్లు సంపాదించుకున్న వ్యక్తి. 2004లో రాజశేఖర రెడ్డి గారు నువ్వు కాంగ్రెస్ పార్టీలోకి వస్తే నీకు సీట్ ఇస్తానని చెప్పి సీట్ ఇస్తే ఇక్కడ 18,000 ఓట్ల మెజార్టీతో గెలిచినటువంటి సందర్భం. అట్లాగే 2009లో ప్రజారాజ్యం ఓట్లు ఆ రోజున 25,000 తీర్చుకోబట్టి నాయన గారని ఆయన ఓడిపోయారే తప్ప ఆ రోజున 2009లో నాయన గారి మీద అభిమానం లేకేమీ ఓడిపోలేదు. 2014 వచ్చేపాటికి రాష్ట్రం అంతా తెలుగుదేశం గాలు ఇస్తుంటే ఇక్కడ నాయన గారు ఆ రోజున 10,000 ఓట్లతో గెలిచారు. అట్లాగే 2019లో నూజివీడు నియోజకవర్గంలో ఎవరు సాధించలేనటువంటి మెజార్టీ సుమారు 20,000 ఓట్లతో ఆయన గెలుపొందడం జరిగింది. 2024లో కూడా రాష్ట్రం మొత్తం ఒక రకమైనటువంటి గాలి ఇస్తే కేవలం 12,500 ఓట్లతో మాత్రమే మీరు గెలిచినటువంటి సందర్భం సారథి గారు. సరే అదృష్టవశాత్తు మంత్రి పదవి వచ్చింది. మంత్రి పదవిలో మీరు గృహ నిర్మాణ శాఖ మంత్రి చేస్తున్నారు, అట్లాగే పౌర సంబంధాల శాఖ మంత్రి చేస్తున్నారు. నూజివీడు నియోజకవర్గానికి ఒక మంచి జరుగుద్దని ఆలోచించాం. మీరు వస్తే ఏదో ఇంకా అద్భుతం జరుగుద్ది నూజివీడు నియోజకవర్గంలో అని చెప్పి అనుకున్నాం. ఇటీవల కాలంలో తెలుగుదేశం పార్టీ నాయకులు అన్నారు 250 కోట్లు తెచ్చేసి నూజివీడు నియోజకవర్గాన్ని అంత అభివృద్ధి పరిచేస్తున్నారని. ఎక్కడ ఏ గ్రామంలో అభివృద్ధి కనబడుతుంది అనేది ఎక్కడ కనపడలేదు. ఎవరినైనా అడగండి, గ్రామాల్లోకి వెళ్ళి అభివృద్ధి ఎక్కడ కనబడుతుందంటే కేంద్ర నిధుల నుంచి వచ్చేటటువంటి ఒక సిమెంట్ రోడ్లు లేకపోతే ఏదన్నా ఇంకో పథకం డెవలప్ అవుతుంది తప్ప రాష్ట్ర ప్రభుత్వం అంతటా రాష్ట్ర ప్రభుత్వం ఏ కార్యక్రమం చేపట్టి ప్రజలకి మంచి చేసిందో అనేది ఒకసారి మనం గమనించుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ప్రతి గ్రామంలో గ్రామ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు, 40 లక్షల రూపాయలు. చూడండి కనబడద్ది. నియోజకవర్గంలో ప్రతి గ్రామంలోనూ సచివాలయం ఉండాలనుకున్నారైనా, అట్లాగే రైతు భరోసా కేంద్రం ఉండాలనుకున్నారైనా, అట్లాగే ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ఉండాలనుకున్నారైనా,
నాడు నేడు కింద స్కూల్స్ అన్ని డెవలప్ అవ్వాలి నా నియోజకవర్గంలో అనుకున్నారు ఆయన. అట్లాగే అనేక రకాలైనటువంటి సంక్షేమ పథకాలు ఈ రోజున 2024 మేము చివరిలో ప్రతి ఊర్లో ఎంతెంత ఎన్ని కోట్లు వచ్చినాయి అనేది కూడా ఒక బోర్డు పెట్టి చూపించాం. ఒక్కొక్క ఊరికి ఇవాళ సుమారు మన నూజివీడు నియోజకవర్గంలో 85 గ్రామాలు ఉంటే 85 గ్రామాలకి ఇవాళ మీరు విలేకరులైనా సరే వాళ్ళ కార్యకర్తలు ఎవరన్నా వచ్చినా ఎవరైనా మేము గర్వంగా చెప్తాం. ఒక్కొక్క ఊరికి కూడా యావరేజ్ 30 కోట్ల రూపాయలు ప్రజల సంక్షేమ కార్యక్రమాలకు వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. 5 సంవత్సరాలు ఒక్కొక్క సచివాలయానికి 30 కోట్ల నుంచి 40 కోట్ల రూపాయలు మరి ఒక్కొక్క గ్రామానికి వెళ్ళినటువంటి పరిస్థితి ఉంది. ఏది ఈ అభివృద్ధి కార్యక్రమాలు కాకుండా సచివాలయాలు, రైతు భరోసాలు, హెల్త్ సెంటర్లు కాకుండానే మరి మీరు ఇవాళ ఈ రోజున ఏ గ్రామానికి వెళ్ళినా ఎవరికి ఎంత వచ్చిందనేది లెక్క పెడితే వేలల్లో కూడా ఉండేటటువంటి పరిస్థితి కనపడలేదు. కాబట్టి అభివృద్ధి అనేది ఏదో మంత్రి గారు అయితే డెవలప్ చేసేస్తున్నారు, లేకపోతే ఇంకోటి ఏదో డెవలప్ చేసేస్తున్నారు అని చెప్పి ఏదో ప్రగల్భాలు పలికటం కాదు. గ్రామాల్లోకి వెళ్తే అభివృద్ధి అంటే ఏంటో కనపడద్ది. ఇవాళ సచివాలయాల్లో మీ ఫోటోలు పెట్టుకున్నారంటే కారణం ఎవరిది? జగన్మోహన్ రెడ్డి గారిది. ప్రతాపప్పారావు గారు సచివాలయాలు అవ్వాలి, రైతు భరోసాలు అవ్వాలి, మన గ్రామాల్లో డెవలప్ అవ్వాలని చెప్పి ఆయన ఎప్పటికప్పుడు కాంట్రాక్టర్లని మరి మొబిలైజ్ చేసి కట్టించినటువంటి సందర్భాలు ఎన్నో ఉన్నాయి. మరి అలాంటి నాయన గారు అభివృద్ధి అంటే ఆయన ఏదో అభివృద్ధి చేయలేదనే మాట మాట్లాడుతున్నారు. IIIT ఎవరి వల్ల వచ్చింది? ఆ రోజున రాజశేఖర రెడ్డి గారు ఏరియా బాగుపడాలని చెప్పి IIIT తీసుకొచ్చారు. అట్లాగే కృష్ణా జలాన్ని నూజివీడు తీసుకొచ్చారు. అట్లాగే మామిడి పరిశోధన కేంద్రాన్ని ఇక్కడ ఓపెన్ చేశారు. మరి అనేక రకాలైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తే ఇవాళ నోటికి వచ్చినటువంటి మాట్లాడతారు. 2029లో అంట ప్రతాప్ నాయుడు గారికి సీట్ ఉండదంట. మీరెందుకు బాధపడుతున్నారని ఎవరో కార్యకర్తలు అన్నారు. అయ్యా నేను ఒకటి చెబుతున్నా ఆ కార్యకర్తలకు కూడా 2029లో అసలుకి పార్థసారథి గారికి సీట్ ఉంటుందో లేదా అనేది మీరందరూ గమనించుకోండి. ఎందుకంటే ఆయన ఏ పార్టీ అధికారంలో వస్తుందో అనేది ముందే పసిగట్టి ఆ పార్టీలోకి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయినప్పుడు ఏ సీట్ ఎక్కడ ఇవ్వాలనేది జంప్ అయినటువంటి పార్టీ ఆలోచించుకుని ఇవ్వద్దు అనే పరిస్థితి ఉంటుంది. అట్లాగే పార్థసారథి గారు కూడా ఈ నియోజకవర్గంలో పోటీ చేస్తే చేస్తారు, లేకపోతే ఆయనకి వ్యతిరేకంగా ఉందంటే నువ్వు పెనమనూరు వెళ్ళబోయా అవసరం కూడా బోడే ప్రసాద్ని ఇక్కడ పెడతామని చెప్పేటటువంటి పరిస్థితి తెలుగుదేశం అధిష్టానం తీసుకునేటటువంటి పరిస్థితి ఉంటుంది. కానీ 2029లో ప్రతాపప్పారావు గారికి ఇక్కడ సీట్ వస్తుంది. 100% మేము చెబుతున్నాం. 2029లో ఆయనే నిలబడతారు. ఆయనే సుమారు మళ్ళీ 20,000 ఓట్లతో మళ్ళీ గెలిచేటటువంటి పరిస్థితి ఉంటుందనేది ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. అలాంటి ప్రతాపప్పారావు గారు అనేక అభివృద్ధి కార్యక్రమాలు కానీ అనేక సంక్షేమ కార్యక్రమాలు కానీ నూజివీడు నియోజకవర్గంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో అప్పుడు 2004-09లో కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నప్పుడు చేయించారు. 2019 నుంచి 24 ఉన్నప్పుడు ఈ నియోజకవర్గంలో అనేక పనులు చేయించినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి దయచేసి నాయన గారిని ఈ రోజున ఆయనకు ఉన్నటువంటి వయసు రీత్యా కూడా ఎంతో కష్టపడి ఈ ప్రజలకి న్యాయం చేయాలని చెప్పి మామిడి రైతులకి మద్దతుగా ఉండాలని చెప్పి రైతు ఒక మంత్రిగా మీరు నూజివీడు నియోజకవర్గానికి ఒక అండగా ఉండి మరి ఈ రైతాంగాన్ని అందరినీ కూడా కాపాడాలన్న ఆలోచనతో చేసే ప్రయత్నంలో ఆయనకి సపోర్టుగా ఉండాల్సిందంతా పోయి ఇప్పుడు ఏదో అనేశారు మంత్రి గారిని అని చెప్పి మంత్రి గారు ఊగిపోగానేనేమో ఆ కార్యకర్తలందరూ కూడా ఊగిపోయేటటువంటి పరిస్థితి మరి ఈ నియోజకవర్గంలో ఉంది. దయచేసి ఎప్పటికైనా చెబుతున్నాం, మామిడి రైతులు కోకటి వేళ్లతో తీసేసేటటువంటి పరిస్థితులు నియోజకవర్గంలో ఉన్నాయి. ఎందుకంటే ఒకప్పుడు మేము చిన్నప్పుడు చదువుకునేటప్పుడు మామిడికాయ గుర్తుండేది బస్సుల మీద. ఏ ఆర్టీసీ బస్సు మీదైనా నూజివీడు డిపో అంటే మామిడికాయ గుర్తు. ఎక్కడికి వాళ్ళు హైదరాబాద్ వెళ్ళినా లేకపోతే తిరుపతి వెళ్ళినా ఈ విశాఖపట్నం వెళ్ళినా మామిడికాయలు వేసి ఆ మామిడికాయ కింద నూజివీడు అని రాసేవాళ్ళు. మరి అలాంటి నూజివీడు బ్రాండ్ అయినటువంటి మామిడి పంట పరిస్థితి తీవ్రంగా నష్టపోతుంటే మామిడి రైతులు మామిడికాయలు నరకండి చెప్పాల్సినటువంటి పరిస్థితి పోయి గత 5 సంవత్సరాల నుంచి ఎట్లాగే ఉంది, గత 3 సంవత్సరాల నుంచి ఎట్లాగే ఉంది. కాబట్టి మామిడి తీసేసేయండి అన్న పరిస్థితిలో మీరు మాట్లాడటం మరి ఇది నూజివీడు రైతాంగం చేసుకున్నటువంటి దురదృష్టమా
లేకపోతే ఏంటనేది మాకు తెలియనటువంటి అయోమయ పరిస్థితిలో మంత్రి గారు ఇప్పటికైనా మీరు దయచేసి నూజివీడులో మీరు 12,000 ఓట్లతో గెలిచి మంత్రిమండలిలో స్థానం సంపాదించారు కాబట్టి మంచి అభివృద్ధి పనులు చేయండి. నూజివీడు నియోజకవర్గం నుంచి బయటికి వెళ్ళిపోయేటప్పుడు ఫలానా శారద గారు మాకు ఈ పని చేశారని ఈ నియోజకవర్గ ప్రజలు గుర్తించేటట్టు మీరు పనిచేసి విమర్శలకు పోకుండా, ప్రతిపక్షం అంటే విమర్శలు చేస్తుంది, ఈ విమర్శలు చేసేటప్పుడు సద్వినియోగం మీరు తీసుకొని, ఇప్పుడు పూర్వం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నెహ్రూ గారి టైంలో అంబేద్కర్ గారిని వీళ్ళందరూ ఓడిపోయినా కూడా ప్రతిపక్ష వాళ్ళని తీసుకుని మంత్రిమండలిలో పెట్టుకున్నారు. ఎందుకంటే కొన్ని సూచనలు సలహాలు. మీరు ఈ రాష్ట్రంలో కొలుసు పార్థసారథి గారు అనే ఆయన మన రాజశేఖర రెడ్డి గారు సీట్ ఇస్తే ఉయ్యూరు నుంచి గెలిచారు ఫస్ట్. తర్వాత 2009లో మండల రుద్రప్రసాద్ గారు ఓడిపోతే ఆయన స్థానంలో పశుసంవర్ధక శాఖ మంత్రి ఇచ్చింది మీకు రాజశేఖర రెడ్డి గారు. ఆయన మిమ్మల్ని ఆ రకంగా డెవలప్ చేసి ఒక నియోజకవర్గంలో ఆ రోజున మీకు 2009 నుంచి 2014 కొలుసు పార్థసారథి గారు ఒక్కలే మినిస్టర్ మన కృష్ణా జిల్లా నుంచి. కృష్ణా జిల్లా నుంచి చౌదరీలు ప్రాతినిధ్యం లేకుండా ఉన్నటువంటి పీరియడ్ ఏదన్నా ఉందంటే 2009 నుంచి 2014 వరకు ఏ మినిస్టర్, ఆ ఇద్దరు ముఖ్యమంత్రులు కూడా శారద గారికి ఇచ్చారు. కానీ ఎక్కువ సామాజిక వర్గం ఉన్నటువంటి కమ్మ సామాజిక వర్గానికి ఒక్క మినిస్టర్ కూడా ఇవ్వలేదు. దానికి కారణం ఎవరు? రాజశేఖర రెడ్డి గారు. మీకు ఫస్ట్ పశుసంవర్ధక శాఖ మంత్రి ఇచ్చినటువంటి రాజశేఖర రెడ్డి గారు. అలాగే 2000 తర్వాత ఆయన చనిపోయిన తర్వాత మీరు ఎక్సైజ్ శాఖ చేశారు, మాధ్యమిక ప్రాథమిక శాఖ మంత్రి చేశారు, మళ్ళీ ఇప్పుడు అదృష్టవశాత్తు గృహ నిర్మాణ అనేక మంత్రులు చేశారు. మరి ఈ నూజివీడు నియోజకవర్గం మీకు మంచి చేసింది కాబట్టి మీరు ఒకవేళ ప్రతిపక్షంగా మేము ఆవేశంగా మాట్లాడినా లేకపోతే మిమ్మల్ని ఏమన్నా ఒక మాట అన్నా దాన్ని సర్లే మనం గెలిపించారు కదా ప్రజలు, అందరూ ప్రజలేనా అన్న ఆలోచనతో చేసి ప్రయత్నం చేయండి తప్ప మీ పక్కన ఉన్నటువంటి నాయకుల్ని పట్టుకుని వాళ్ళు ఏదో మాట్లాడారని చెప్పి మీరేదో ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మీ యొక్క స్థాయికి అది తగదని చెప్తూ మరి ఇప్పటికైనా మీరు అభివృద్ధి మీద పెట్టి నూజివీడు నియోజకవర్గాన్ని ముందుండి నడిపించాలని కోరుకుంటూ నాయన గారి మీద చేసినటువంటి వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తూ మరి నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసి సెలవు తీసుకున్నాను. మరి నూజివీడు తెలుగుదేశం పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మధ్య మాటల సంభాషణలు అన్ని ప్రజలు గమనిస్తూనే ఉన్నారు. మరి మొక్కజొన్న రైతులకి, మామిడి రైతులకి న్యాయం చేయమని చెప్పేసి ప్రతాప్ అప్పారావు గారు కోరారు. దానికి మినిస్టర్ గారు ఏం చెప్పారంటే 2 నెలల క్రితమే చాట్రాయిలో నాకు వినతి పత్రం ఇచ్చారు దొరగారు, అప్పుడు మీరు నిద్రపోతున్నారు కావచ్చు, నేను దాన్ని తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారికి చెప్పాను, కేంద్రానికి కూడా పంపించామని చెప్పేసి మినిస్టర్ గారు చెప్పడం జరిగింది. నిద్రపోతుంది ప్రతాప్ అప్పారావు గారు కాదు, ప్రభుత్వం మొత్తం నిద్రలో ఉంది. 2 నెలల క్రితం మీరు ఇచ్చిన వినతి పత్రాన్ని, అది కూడా ఎక్కడో ఒక అధికారికి కాదు స్వయాన ముఖ్యమంత్రి గారికి ఇచ్చానని చెప్పేసి తమరే చెప్తున్నారు. అంటే ఒక ముఖ్యమంత్రి గారికి ఒక వినతి పత్రం ఇచ్చినా కానీ 2-3 నెలలు పడుతుందంటే ఈ ప్రభుత్వం ఎంత నిద్రావస్థలో ఉంది, అధికార యంత్రాంగం ఎంత నిద్రావస్థలో ఉందనేది ప్రజలకు అర్థమవుతుంది. అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు. ఏదో 2024 ముందు నూజివీడు అనేది ఒక చిన్న కుగ్రామం, ఇక్కడ అన్ని పాకలు ఉండేవి. ఈ రోజు మాత్రం బిల్డింగ్లు, రోడ్లు, చిన్నగాంధీ పంప్ సెంటర్, పెద్ద గాంధీ పంప్ సెంటర్, IIIT, నూజివీడికి మంచినీళ్ళు ఇవన్నీ కూడా ఈ మధ్య వచ్చినాయి. 2 సంవత్సరాల క్రితం ఇది ఒక చిన్న కుగ్రామం అన్నట్టు మాట్లాడుతున్నారు. 2024 ముందే నూజివీడు ప్రజలకు కావాల్సినవి అన్నీ కూడా వచ్చినాయి. ప్రతాప్ అప్పారావు గారు ఎంత దూరదృష్టితో అభివృద్ధి చేస్తారంటే 1200 కోట్లు పెట్టి నూజివీడికి IIIT అనే ఒక విద్యా సంస్థ తీసుకొస్తే ఈరోజు నూజివీడు మున్సిపాలిటీ ఆ IIIT మీద బతుకుతుంది. ఎట్లాగంటే ప్రతి నెల కూడా IIIT నుండి నూజివీడు మున్సిపాలిటీకి 8,10,10,000 రూపాయలు ప్రతి నెల IIITకి వాటర్ ట్యాక్స్ కింద వస్తున్నాయి. అంటే సంవత్సరానికి 1 కోటి రూపాయలు, 5 సంవత్సరాలకు 5 కోట్ల రూపాయల ఆదాయం IIIT ద్వారా నూజివీడు మున్సిపాలిటీకి వస్తుంది. ఈ 5 కోట్ల రూపాయల ఆదాయంతో దాని జనరల్ ఫండ్లో అనేక అభివృద్ధి పనులు IIIT ద్వారా జరుగుతున్నాయి. IIIT వల్ల ఏం ఉపయోగం అని చెప్పేసి కొంతమంది అనుకుంటుంటారు. మరి గతంలో నూజివీడికి ప్రజలకి ఇక్కడ ఫ్లోరైడ్ నీళ్లే దిక్కు. మరి ప్రతాప్ అప్పారావు గారు ఆ రోజు 70-80 కోట్లు పెట్టి మరి మీ పక్కనున్న పెనమలూరుకి ఈ రోజుకి కూడా కృష్ణా జలాలు లేవు. 50 కిలోమీటర్ల అవతల ఉన్న నూజివీడికి కృష్ణా జలాలు తీసుకొచ్చింది ప్రతాప్ అప్పారావు గారు. ఈ ప్రాంతాన్ని అనేక రకాలుగా అభివృద్ధి చేసింది వారి వంశం. నిన్న వేణు గారు చెప్తున్నారు, పద్దాకి ఎంఆర్ అప్పారావు గారు
ఆయన చేసిన దాన ధర్మాల గురించి చెప్తున్నారు, వాళ్ళ బాబాయ్ గారు చేసిన దాన ధర్మాలు. ప్రతాప్ అప్పారావు గారు బాబాయ్ ఎంఆర్ అప్పారావు గారు వాళ్ళ వంశం గురించి ఆయన చెప్పుకుంటాడు, మీ బాబాయ్ గురించి ఏం చెప్పట్లేదుగా. మీ బాబాయ్ ఏమైనా దాన ధర్మాలు చేశారేమో, దాని గురించి ఏం చెప్పట్లా. వాళ్ళ వంశస్థులు చేసిన దాన ధర్మాల గురించి వాళ్ళు చెప్పుకుంటున్నారు. మరి ఈ ప్రాంతం పుట్టింది నూజివీడు అంటే వాళ్ళ వల్ల. మరి 16వ శతాబ్దంలో మేకా బసవన్న గారు ఈ ప్రాంతానికి వచ్చి గొల్లపల్లిని కేంద్రంగా చేసుకొని పరిపాలిస్తూ ఈ నూజివీడు వచ్చిన సమయంలో ఇదంతా నువ్వుల చేను. ఈ నువ్వుల చేను రాను రాను నూజివీడు అయింది. వాళ్ళ పరిపాలనలోనే నూజివీడికి ఒక బస్ స్టాండ్ వచ్చినా, ఒక చిన్న గాంధీ బొమ్మ సెంటర్ వచ్చినా, ఒక పెద్ద గాంధీ బొమ్మ సెంటర్ వచ్చినా, మరి అమెరికన్ హాస్పిటల్ వచ్చినా, ఒక పోలీస్ స్టేషన్ వచ్చినా, ఒక ఎంఆర్ఓ ఆఫీస్ వచ్చినా, ఒక సబ్ కలెక్టర్ ఆఫీస్ వచ్చినా వాళ్ళు చేసిన దాన ధర్మాలను బట్టే ఈ ప్రాంతం అభివృద్ధి చెందింది. ఈ ప్రాంత ప్రజలకు తెలుసు. కాకపోతే ఏంటంటే ఈ ప్రాంత ప్రజలు ఎప్పుడన్నా కొత్తోడు వచ్చినప్పుడు ఒక్కొక్కసారి ఆదరిస్తుంటారు, కానీ తర్వాత మళ్ళీ తప్పు తెలుసుకొని మళ్ళీ 2-3 దఫాలు మళ్ళీ ఈ కుటుంబాన్ని గెలిపించుకుంటారు. వీళ్ళ పూర్వీకులు ఉమ్మడి మెడ్రాస్కి మరి శ్వేతాచలపతి రంగారావు అనే ఆయన ఉమ్మడి మెడ్రాస్కి ముఖ్యమంత్రి చేశాడు. మీరు మొన్న మాట్లాడారే ప్రతాప్ అప్పారావు గారి తండ్రి గారి గురించి. ప్రతాప్ అప్పారావు గారి తండ్రి గారు ఎక్కడ పెరిగారో తెలుసా? ఒక ముఖ్యమంత్రి ఇంట్లో పెరిగారు. ఆయన మేనమామ గారు ఆయన శ్వేతాచలపతి రంగారావు గారు 1931 నుండి 37 వరకు మీరు చరిత్రలో చూసుకోండి, గూగుల్ని అడిగితే చెప్పొద్ది. ఆయన మెడ్రాస్ రెసిడెన్సీకి ముఖ్యమంత్రి చేశాడు. ముఖ్యమంత్రి గారి ఇంట్లో పెరిగిన వ్యక్తి గురించి మీరు మొన్న మాట్లాడారు, ప్రతాప్ అప్పారావు గారి తండ్రి గారి గురించి. ఆయన మేనమామ ఆయన ముఖ్యమంత్రి గారి ఇంట్లో పెరిగిన వ్యక్తి గురించి మీరు మొన్న హీనంగా మాట్లాడితే దానికి ప్రతాప్ అప్పారావు గారు స్పందించారు. మీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్టీ రామారావు గారు ఎట్లా హీరో అయ్యాడు మీకు తెలీదు. నేను చెప్పా, మన దేశం సినిమా 1950లో మన దేశం సినిమా అనేది నిర్మించింది వీళ్ళ పూర్వీకులు. ఎంఆర్ఏ ప్రొడక్షన్స్లో మీరు ఆ బ్యానర్ చూపించమంటే నేను చూపిస్తా. ఎంఆర్ఏ ప్రొడక్షన్లో శోభనాచల స్టూడియోస్లో ఆ బ్యానర్ మీద వ్యవస్థాపక అధ్యక్షుడు ఒక హీరోగా ఆయన వచ్చాడు. మీరు ఈరోజు ఇదిగోండి మన దేశం ఎంఆర్ఏ ప్రొడక్షన్స్ శోభనాచల స్టూడియోస్ 150 రూపాయలు ఆ రోజు ఎన్టీ రామారావు గారికి జీతం ఇచ్చి ఆయన్ని హీరోగా పెడితే ఆయన రాను రాని పెద్ద హీరో అయ్యి ఆయన ఒక పార్టీ పెట్టి ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యాడు. ఆయన మర్చిపోలా ప్రతాప్ అప్పారావు గారి పూర్వీకుల గురించి. ప్రతాప్ అప్పారావు గారు వెళ్తే మీ వ్యవస్థాపక అధ్యక్షుడే కూర్చోబెట్టి మర్యాదగా మాట్లాడే ఇది. మీరు ఈరోజు వచ్చి ఆ పార్టీలో మంత్రులు అయ్యి ఎమ్మెల్యేలు అయ్యి ఒక చిన్న మండల అధ్యక్షులుగా ఉండి మీరు ప్రతాప్ అప్పారావు గారి వంశం గురించి మాట్లాడుతుంటే ఇక్కడ ప్రజలకు వాళ్ళ వంశం ఏంటో వాళ్ళ చరిత్ర ఏంటో తెలుసు. వీళ్ళు నవ్వుకుంటున్నారు ప్రజలంతా. అరే వీళ్ళు వచ్చి ఈరోజు ప్రతాప్ అప్పారావు గారి గురించి, మన నాయకుడి గురించి, మన ప్రాంతం గురించి, మన ప్రాంత సంక్షేమం గురించి పట్టించుకునే ప్రతాప్ అప్పారావు గారి గురించి ఇంత చీప్గా మాట్లాడుతున్నారంటే అని ప్రజలు చూస్తున్నారు. నూజివీడికి 2 ఫేమస్, ఒకటి నూజివీడు మామిడికాయ, 2 నూజివీడు ప్రతాప్. మేకా వంశమే ఇక్కడ ఫేమస్. గెలుపోవటములు సహజం. ఎన్టీ రామారావు గారు ఓడిపోయారు చిత్తరంజన్ దాస్ చేతిలో హిందూపురంలో. ఇందిరాగాంధీ గారు ఓడిపోయారు. గెలుపోవటములు కాదు ప్రామాణికం. రాయల్ ఫ్యామిలీ ప్రతాప్ అప్పారావు గారు అంటే ఈరోజు మీరు మర్యాదగా మాట్లాడితే మేము కూడా మర్యాదగానే వ్యవహరిస్తాం. ఒక పార్టీకి మధ్య ఒక కన్స్ట్రక్టివ్ అపోజిషన్గా ఉంటుంది, ఒక కన్స్ట్రక్టివ్ మీరు విమర్శ అనేది ఎప్పుడైనా చేయొచ్చు. మీరు దిగజారి సోషల్ మీడియాలో ఈరోజు ప్రతాప్ అప్పారావు గారి గురించి చాలా హీనంగా పెడుతున్నారు. ఆటలను బట్టే ఇవన్నీ జరుగుతున్నాయి అని చెప్పేసి మంత్రి గారు కూడా గమనించుకొని మరి పరిపాలన మీద దృష్టి పెట్టి ఈ ప్రాంతం ప్రజల మీద దృష్టి పెట్టండి, మీరు పరిపాలన చేయండి, ఈ ప్రాంత ప్రజలకు మంచి చేయమని చెప్పేసి ప్రతాప్ అప్పారావు గారు కోరుకుంటున్నారని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటే పత్రికా ముఖంగా సెలవు తీసుకుంటాం. పార్టీ ఆఫీస్ నందు పార్టీ నాయకులు ప్రముఖులు అందరూ కలిసి ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. దీని ముఖ్య ఉద్దేశం ఏంటంటే గత 10 రోజుల మట్టి అధికార పక్షంలో ఉన్న నాయకులు, మంత్రి గారు, చిన్న నాయకులు అందరూ కలిసి వైఎస్ఆర్ పార్టీ మీద, మా నాయకుడు నాని గారి మీద అనేకమైన అవాకులు చవాకులు పేలుతున్నారు. ఆ పొగోడి మాటలన్నీ పక్కన పెట్టి ప్రజలకు ఎలా మేలు చేయాలన్నది ఉన్న ప్రభుత్వం ఆలోచించాలని కోరుతున్నాం. ఈ రోజున
రాష్ట్రంలో అదేవిధంగా ముఖ్యంగా నూజివీడు నియోజకవర్గంలో మామిడి రైతుకి ఈ రోజున ఉన్న కష్టాలు రాష్ట్రంలో ఏ రైతుకి లేవు. అదేవిధంగా మొక్కజొన్న రైతులు వీళ్ళకి మీరు న్యాయం చేయాల్సింది పోయి ముఖ్యమంత్రికి ఇచ్చా, రాష్ట్రపతికి ఇచ్చా, ప్రధానమంత్రికి ఇచ్చారంటే ఇక్కడ సమస్య తీరదు. మీరు చేయవలసిందంటే రైతులను ఆదుకోండి. ఆదుకోలేని పక్షంలో ప్రతిపక్షంగా మేము నిలదీస్తాం. నిలదీస్తే మేమేదో తప్పు చేసినట్టు మా మీద వ్యక్తిగత దూషణ చేసే అంత స్థాయి ఇక్కడున్న తెలుగుదేశం పార్టీ లీడర్స్కి ఉందా అని అడుగుతున్నాను. ఎందుకంటే మీరు గతంలో ఎన్ని యువసరవేలి వేషాలేసి అనేక పార్టీలో వచ్చి ఇక్కడ వలసవాదులాగా వచ్చి ఇక్కడ నూజివీడులో మీరు పోటీ చేసి గెలిచారు. కనుమలూరులో అభివృద్ధి లేదు. అంతకుముందు మీరు చేసిన మినిస్టర్ వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి చేసిన మినిస్టర్ పదవిలో ఉండి కూడా మీరు ఆ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయలేకపోయారు. తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి టైంలో కూడా మీరు మా పార్టీలో ఉండి అనేకమైన పదవులు అనుభవించి కేవలం ఓసరవెల్లిలాగా తెలుగుదేశం పార్టీలో చేరి ఇక్కడ నాని గారిని విమర్శించే స్థాయికి మన ప్రతాప్ నాయుడు గారిని విమర్శించే స్థాయికి వచ్చారు. ఇక్కడ మీకు ఒకే విషయం చెప్తున్నానండి, నూజివీడు నియోజకవర్గం అభివృద్ధి చెందిందంటే కేవలం నాయుడు గారి వల్ల, కేవలం వైఎస్ఆర్ గారి పార్టీ వల్ల. ఎలా అంటే నాయుడు గారి వల్ల ఇక్కడ విద్యా సంస్థలు వచ్చినాయి, నాయుడు గారి వల్ల ఇక్కడ ఆరోగ్యానికి మేలైన హాస్పిటల్స్ వచ్చినాయి, ఇక్కడ నాయుడు గారి వల్ల నియోజకవర్గంలో ఉన్న పేదలందరూ సొంత ఇంటికల్ని నిజం చేసుకునే ఆశలు నెరవేరినాయి. కనుక ఇక్కడ ప్రజలకు ఉపయోగపడే పని ఒక్కటి చేయరు. ఇక్కడ నాయుడు గారిని అదేవిధంగా ఇక్కడ ఉన్న మా పార్టీ నాయకుల్ని మీరు అనేక విధాలుగా విమర్శించినా ప్రజలందరికీ తెలుసు, ప్రజలకు మేలు చేసే ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. ఆ పార్టీలో ఉన్న ప్రతి ఒక్క కార్యకర్త ప్రజల కొరకు, ప్రజల బాగోగుల కొరకు కృషి చేస్తారని తెలియజేస్తూ మీరు ఇప్పటికైనా ప్రజా సంక్షేమం మీద దృష్టి పెట్టి ఇక్కడ మీరు పరిపాలన చేయాలని నాయుడు గారి మీద కానీ ఇక్కడ ఉన్న స్థానికమైన నాయకుల మీద కానీ మీరు అవాకులు చవాకులు పేలకుండా మీ పరిపాలన క్రమబద్ధతో చేయాలని, రైతుల కడుపు కొట్టకుండా వాళ్ళకి మేలు చేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నమస్కారం తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరికి కూడా నా నమస్కారాలు తెలియజేస్తున్నా. ముఖ్యంగా ఒక 10 రోజుల మట్టి నూజివీడు ప్రాంతంలో జరుగుతున్నటువంటి ప్రతిపక్షం అనేది ప్రశ్నించడానికి ఉన్నటువంటి హక్కు, అలాగే అధికార పక్షంలో ఉన్నటువంటి వాళ్ళు ప్రజలకు కావాల్సినటువంటి ఏ విధమైనటువంటి నష్టం జరగకుండా వారికి కావాల్సినటువంటి సదుపాయాలు చేయడానికి పరిపాలన అనేది రాజ్యాంగ ప్రకారం ఉంది. ఈ రాజ్యాంగ ప్రకారం మాట్లాడే హక్కు ప్రతి ఒక్క పౌరుడికి ఉంది. ఒక పౌరుడిగా మేము మాట్లాడుతున్నాం. ఎందుకంటున్నాం అంటే ఇక్కడ ప్రతిపక్షంలో ఉన్నటువంటి నాయకులు ప్రతాపరావు నిద్రపోతున్నారని మీరు ప్రశ్నించినటువంటి దానికి ఈ రోజున మేము ముక్కుసూటిగా కూడా నిన్ను అడగడం జరుగుతుంది. ఎందుకంటున్నామంటే మీ ప్రభుత్వం నిద్రపోతుంది. పక్క ప్రభుత్వం మామూలుగా కాంగ్రెస్ పరిపాలన ఉన్నటువంటి తెలంగాణ ప్రభుత్వం నెల రోజుల నుంచి మొక్కజొన్న 2400 రూపాయలు రైతు దగ్గర కొంటున్నారు. మీరు ఈ రోజున కూటమి పరిపాలనలో ఉండగా మీరు నిద్రపోతున్నారా? మేము నిద్రపోతున్నామా? ఎందుకంటున్నామంటే మీ పక్కన ఉన్నటువంటి నాయకులు చాలా పేలుతున్నారు. ఇది రైతాంగానికి సంబంధించిన విషయాలు మేము మాట్లాడుతుంటే దీన్ని మీరు పక్కదోవ పట్టిస్తున్నారు. దీని మీద మేము మామూలుగా ప్రతి ఒక్కళ్ళం కూడా రైతులుగా, రైతు బిడ్డగా కూడా మేము ఖండిస్తానికి మామూలుగా ఈ రోజున మేము చెప్పడం జరుగుతుంది. ఎందుకంటున్నామంటే ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మామిడి తోటలు కానీ ఈ మామిడి ప్రాంతాన్ని రక్షించడానికి పోయి ఈ రోజున నూజివీడు ప్రాంతంలో ఉన్నటువంటి వనరులన్నింటినీ కూడా ఈ రోజున పాలపక్షంలో ఉన్నటువంటి నాయకులు వనరులన్నిటి కూడా దోచేసుకుంటున్నారు. ఈ రోజున ఇవన్నీ ఎందుకంటున్నామంటే పేపర్లో మామూలుగా 4 రోజుల క్రితం చూసాం. మాకున్నటువంటి కొండల మీద జీవాలను మేము పోషించుకుంటున్నాం, దళితులు అనే మాటలు మేము మామూలుగా గేదెలను మేపుకుంటాం, మేము బతుకుతున్నాం, మా నోరు మీరు కొడుతున్నారని పొక్కులను ఆపడం కూడా జరిగింది. ఇవన్నీ మీరు మీ చెవులకు కానీ మీ కళ్ళకు కానీ కనపట్టలేదా? ఎందుకు మాట్లాడుతున్నారు మీరు? ఈ రోజున మాట్లాడేదానికి అర్థం ఉండాలి. ఏదైనా సరే ఎవరైనా సరే పార్టీలు మారొచ్చు,
లేకపోతే సేవ చేయొచ్చు. కానీ ఇటువంటి దోపిడీ విధానం ఎప్పుడు కూడా నూజివీడు ప్రాంతంలో మేము చూడలేదు. అలాగే రైతాంగానికి మీరు ఇచ్చిన హామీ ఏంటి? చంద్రపూడి ఎత్తిపోతల పథకం నేను సంవత్సరంలో మామూలుగా నూజివీడు నీళ్లు తీసుకొస్తానని నువ్వు హామీ ఇచ్చి అధికారంలోకి వచ్చావు. అధికారంలోకి వచ్చిన తర్వాత మీరు ఈ రోజున చంద్రపూడి మీద మీ మాట ఏంటి, క్లారిటీ ఏంటి? మామూలుగా ఎవరో మేము పడుకున్నావా, నువ్వు పడుకున్నావా? ఈ పార్టీకి ఏం సమాధానం మామూలుగా చెప్పదలుచుకున్నావు? మామూలుగా మీరు చెప్పేది పోయి మామూలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడటం, ఇష్టం వచ్చినటువంటి మాటలు మాట్లాడి ఈ రోజున ఇటువంటి రైతాంగానికి ఏ విధమైనటువంటి మేలు చేయకుండా పక్కదో పట్టిస్తున్నారు. మీరు వీటి మీద ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోపోగా ఈ రోజున ప్రతిరోజు కూడా మీరు ప్రెస్ మీట్లు ఇచ్చి అనవసరమైన మాటలు మాట్లాడుతున్నారు. ఈ రోజుతో మేము ఖండిస్తున్నాం. మీరు ఇలాగే మీరు చేయదలుచుకుంటే మళ్ళీ మామూలుగా మళ్ళీ ఒక నెల రోజుల్లో దీని మీద మళ్ళీ మా రైతాంగాన్ని కూడా అన్ని కూడా నూజివీడు ప్రాంతంలో మాట్లాడి ఏం చేయాలనేది దీని మీద ఒక ఉద్యమంగా కూడా చేయడానికి కూడా సిద్ధపడతామని ఈ రోజు సభాముఖంగా మీ అందరికీ కూడా తెలియకొస్తున్నాం. నమస్కారం అండి. గత వారం 10 రోజులుగా నూజివీడు నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలపై ప్రెస్ మీట్ పెట్టుకోవడం సరిపోతుంది తప్ప ప్రజలకి మేము ఇది చేస్తాము కూటమి ప్రభుత్వం ద్వారా. నేను నూజివీడు నియోజకవర్గానికే కాదు రాష్ట్రానికి మంత్రిని. కానీ నూజివీడు నియోజకవర్గం ఉన్న ప్రాబ్లం ఏంటి? మొక్కజొన్న రైతులు, మామిడి రైతులు, దాని మీద వాళ్ళు ఇబ్బంది పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాపరావు గారు దాని మీద ఒక విషయం చెప్పారు. ప్రతిపక్షంలో ఉండగా నాయకులు ప్రశ్నిస్తారు. దేనికి? ప్రజలకు ఏదన్నా మీరు పాలకపక్షంలో ఉన్నారు కాబట్టి పని చేసి పెట్టండి అని ఉద్దేశంతో మాట్లాడే విధానం అది. అంటే మీరు పని చేయలేకపోతున్నారు అని పని గుర్తు చేసినందుకు డైవర్షన్ పాలిటిక్స్. తెలుగుదేశం పార్టీ అంటేనే డైవర్షన్ పాలిటిక్స్. వాళ్ళు చేసే పని తక్కువ, ఆర్భాటం ఎక్కువ. నిన్న విజయవాడ వెళ్ళా చూసా, పైన వేసాడు గొడుగులు, దాన్ని కొన్ని 100 కాంట్రాక్ట్ వేసి ఉంటాడు. అంటే మీరు చేసే పరిపాలన ఎలా ఉంటుంది అంటే దౌర్భాగ్యంగా ఉంటుంది. ప్రజల్ని ఇబ్బంది పెట్టే పని లేదు తప్ప ప్రజలు భయపడే విధానం ఉండదు. దానికి కారణం అదనమాట. గన్నులతో వాటర్ అంట. ఏంటి ఆ దౌర్భాగ్యం? 9 సంవత్సరాలు సీఎంగా చేశారు మీరు. ప్రజలు సుఖంగా ఉన్నారా? మళ్ళీ ఎక్కారు మీరు, మళ్ళా మాడిపోతున్నారు. టెంట్లు వేసుకోవటం ఏంటండి దరిద్రం. ఒక రాజశేఖర రెడ్డి గారు, ఒక జగన్మోహన్ రెడ్డి గారు చేసిన పరిపాలనలోనే ప్రజలు సుభిక్షంగా ఉన్నారు. మీరు చేసే అంబక్క పనులు పేదలు ఉపయోగపడే ఒక పని చేయరు. మీరు పెత్తందారులు ఉపయోగపడే పనే తప్ప, కాంట్రాక్ట్ ఉపయోగపడే తప్ప ప్రజలు ఉపయోగపడి ఒక పని చేయరు. దానికి కొన్ని ఉదాహరణ చెప్తాను. జగన్మోహన్ రెడ్డి గారు సీఎంగా చేపట్టిన దగ్గర నుంచి 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కరోనా పోయింది. ఉన్న 3 సంవత్సరాల్లో ఆయన చేసిన పనిని చెప్పుకోలేకపోవడం మూల కారణం. అదేవిధంగా మా నాయనగారు కూడా అంతే. 15 సంవత్సరాలు చేశారు. ఏం చేశారంటే చెప్పుకోవడం చేతకాలం. మాకు పని చేయటమే తప్ప చెప్పడం చేత కాదు. మీరు పని చేయటం తక్కువ, చెప్పుకోవటం ఎక్కువ. చిన్నదేదో తెలుగుతారు, దాన్ని హైలైట్ చేస్తారు. మీకు మాకున్న తేడా అదే. మీరు చేసిన పనుల్లో శాశ్వతమైన కట్టడాలు ఏమన్నా ఉన్నాయా? ఇన్ని సంవత్సరాలు సీఎం చేసావు, 40 years ఇండస్ట్రీ అంటావు. శాశ్వతమైన కట్టడం, శాశ్వతమైన ప్రజలు ఉపయోగపడేదన్న ఉందా? మా నాయకుడు ఒకే ఒకసారి చేశాడు. ఏదైనా చూడు, శాశ్వతం కనిపిస్తూ ఉంటుంది. ఏ ఊరన్నా వెళ్ళిపో, లైన్లో కనిపిస్తూ ఉంటుంది. కొన్ని కోట్ల రూపాయలు ఉపయోగపడే వస్తువుని పేదవాళ్ళకి ఇచ్చాడు. నువ్వు ఎక్కిన దగ్గర నుంచి పేదవాడికి ఉపయోగపడి ఏమన్నా పని చేశావా? 2 ఏళ్ళు పూర్తయిపోయింది, పెన్షన్ ఇచ్చావా? ఎంత దౌర్భాగ్యం. మీరు డైవర్షన్ పాలిటిక్స్ కోసం చేసే పనే తప్ప ప్రజలపై పని చేయబోరు మీరు. అదేమంటే మా నాయన గారిని అంటా ఉంటారు, ఆయన దేవుడితో సమానం. ఎవడైనా దాన్ని వెళ్తా ఉన్నా అంటే ఎండ వెళ్ళిపోతాడు. ఎందురా బాబు ఎండ వెళ్తావు ఒకసారి బాగా అంటారు. అంటే దీన్ని కూడా మీరు ఒకరికేస్తారు. మా చంటి నాయన గారి గురించి అన్నారు, రాత్రులు నిద్రపోరు. ఆయన ఇష్టం అది. ఆయన స్వేచ్ఛాజీవి, ఎవడిష్టం వారిది. మీరు మాట్లాడేటప్పుడు పొలిటికల్గా మాట్లాడండి, లేదంటే ప్రజలు ఉపయోగపడే మాట్లాడండి తప్ప వ్యక్తిగతంగా మాట్లాడాల్సి వస్తే మీకు 1000 రెట్లు మాట్లాడగలం మేము. ఆయన ఎవరు దళితుల గురించి మాట్లాడుతున్నాడు. ఎవడో ఎస్సీలో పుట్టాలని కోరుకుంటాడని ఒకడన్నాడు. మీకెందుకు రాజకీయాలు ఒకడన్నాడు. అవి ప్రూఫ్స్ మా దగ్గర ఉన్నాయి. మావాడు ఏమన్నా అన్నాడు ఆ మాటలో? దళితులు పక్షపాత అన్నాడు. ఒకటే అన్నాడు జగన్మోహన్ రెడ్డి సీఎం ఉన్నంత కాలంలో కూడా, నా ఎస్టీ, నా బీసీ, నా మైనారిటీ.
ఎవడన్నా అన్నాడా? నాకు మంచి చేసి ఒకటి అన్నాడు, మంచి చేసి ఓటేశారు, కానీ మీరు మోసం చేశారు. మోసం ద్వారా గెలిచి ప్రజలకు ఏం చేయకుండా మళ్ళీ వస్తాము రా ఉద్దేశంతో కూడబెట్టుకోవడానికి మీ పావుల్ని పెట్టేసి రకరకాలుగా మీడియా సమాజం పెట్టి మాట్లాడించి ఇది చేయటమే తప్ప మీరు చేసేది ఏమి లేదండి. దయచేసి ఇటువంటి చేయకుండా ఏదైనా ప్రశ్నించాలనుకోండి, ఓ పని ఏదైనా పెండింగ్ ఉందా దాన్ని చేద్దామనంటే మీరు ప్రజలు సహకరిస్తారు. రేపు రాబో రోజుల్లో ఎవడేంటనే తెలుస్తుంది. అంతే తప్ప ఈ అటు ఇటు చెప్పుకుంటా వీడియో సమావేశాలు పెట్టేసి డైవర్షన్ పాఠక్ చేసేసి డస్ట్బిన్స్ క్రియేట్ చేశారంటే మీరు ఒకంతు చేస్తే మేము 1000 వంతులు చేస్తామని ఈ సభాముఖంగా మేము తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. థ్యాంక్ యూ. ఆగిరిపల్లి మండల టీడీపీ పార్టీ ప్రెసిడెంట్ ఆయన ఏం మాట్లాడుతున్నాడు? కొండలన్నీ ప్రతాపరావు గారు కొట్టేశారు, గ్రావిలి అంతా కొట్టేశారు అని మాట్లాడుతూ, నువ్వే ఒక ఆనకొండవు, కొండలన్నీ కొట్టేసేది నువ్వే ఆగిరిపల్లి మండలంలో. మరి ప్రతాపరావు గారు మరి ఎమ్మెల్యేగా ఉండగా ఏ ఒక్క కోరికి కూడా పర్మిషన్ ఇవ్వలేదు. తోటపిల్లలో కోరి నడిచింది, తెలుగుదేశం గవర్నమెంట్లో పర్మిషన్ ఇచ్చిన క్వారీయే నడిచింది. మరి అది ఎక్కువ పర్మిషన్లకు మించి తవ్వుకుంటే ఎవరైనా మైనింగ్ వాళ్ళు వస్తారు, దాన్ని కొలుస్తారు, దాన్ని ఫైన్ వేస్తారు. ఆ ఫైన్ ఎవరికి వేస్తారు? అక్కడ తవ్విన ఎవరైతే పర్మిషన్ తీసుకుని తవ్వారో వాళ్ళకి వేస్తారు. దానికి నాయన గారికి సంబంధం ఏంటి? నాయన గారికి 2 కోట్ల ఫైన్ వేశారు అని చెప్తాడు ఆయన. మరి కనసారపల్లిలో నవంబర్ 2025లో మరి విఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరి మేనేజింగ్ డైరెక్టర్ పి కృష్ణసాయి మరి పర్మిషన్ తీసుకుని మరి కోరితో వేడు, మరి పరిమితులకు మించుతో వేడు. మరి మీ టీడీపీ కార్యకర్త ఆలూరు రామ్మోహన్ కంప్లైంట్ ఇచ్చాడు పీజీఆర్లో. మరి మైనింగ్ వాళ్ళు వచ్చారు, కొలిచారు, 2,19,00,000 ఫైన్ వేశారు. అంటే అది శారద గారికి వేసినట్ట ఫైన్ మేము అడుగుతున్నాం అప్పుడు. మరి ఆయన అన్నాడు కదా ప్రతాపరావు గారికి వేసే ఫైన్ అని, ఎవరికో వేసిన దాన్ని ఈయన కాపాడిస్తూ ఏంటి? మరి అంటే ఇప్పుడు కనసానపల్లి వేసిన ఫైన్ శారద గారికి వేసినట్ట? అసలు ఏం మాట్లాడుతున్నారు? నువ్వేం చేసావు? చొప్పరమెట్ల తాడేపల్లి కల్టూరులో ఒక దళిత రైతు భూమిని ఆక్రమించి చెట్లు కొట్టేసి మరి గ్రామీణ మొత్తం మరి తవ్వేసి ఆ ఎస్సీ కుటుంబాన్ని రోడ్డు మీద నిలబెట్టావు. మరి దానికి నువ్వే సాక్ష్యం, దానికి నువ్వే పొద్దాయివి. మరి మైనింగ్ ఆఫీస్ కూడా తిరుగుతావు. మరి నీ మీదే కంప్లైంట్ పోలీస్ స్టేషన్లో ఇస్తే కంప్లైంట్ తీసుకోరు, ఎస్పీ ఆఫీస్లో ఇస్తే కంప్లైంట్ తీసుకోరు, సబ్ కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే కంప్లైంట్ తీసుకోరు, కలెక్టర్ ఆఫీస్లో ఇస్తే తీసుకోరు. అంటే ఏంటిది? ఒక ఎస్సీకి ఎక్కడ ఏ ఆఫీసులోనో న్యాయం జరగదా? అర్జీ తీసుకోరా? దాన్ని పరిష్కరించరా? మరి చెట్లన్నీ కొట్టేసి ట్రాక్టర్ ఫోటోలు ఉన్నాయి, మిషన్లు ఉన్నాయి, లారీలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. అన్ని ఆధారాలు ఉన్నా పోలీసు వాళ్ళు కేసు ఎందుకు నమోదు చేయట్లా? మరి మినిస్టర్ గారు నీ అనుమాల అండ ఉందనేగా నువ్వు ఈ పనులు చేసేది. మరి వాళ్ళ ఎస్సీ రైతు మరి హైకోర్టుకి వెళ్ళి మరి పోలీసులు ఎఫ్ఐఆర్ కట్టట్లేదని చెప్పి హైకోర్టు నుంచి మరి ఆర్డర్ తెచ్చుకోవాల్సిన పరిస్థితి వచ్చింది. మరి 2-3 రోజుల్లో అది ఎఫ్ఐఆర్ అవుతుంది నీ మీద. మరి నువ్వు దానికి సమాధానం అంతా అన్ని వేళ్ళు నీ వైపు చూపిస్తుంటే నువ్వు నాయన గారిని నువ్వు ఎలా ప్రశ్నిస్తావు అనేది మేము ఈ సభాముఖంగా మేము ప్రశ్నిస్తున్నాం. మరి మీరేదన్నా రైతులకి న్యాయం చేయాలి అని అనుకుంటే మొక్కజొన్న రైతులకి, మామిడి రైతులకి సూటిగా చెప్పండి. మీరేదన్నా చేయగలరా, చేయలేరా? చేయలేకపోతే మేము చేయలేమని చెప్పేసేయండి, తప్పేముంది? మరి ఇన్ని సమావేశాలు పెట్టినా రైతులు ఇంత రోడ్డెక్కినా కానీ మీకు వినపడినట్టు మీరు కనపడినట్టు నటిస్తారు. దాని గురించి మాట్లాడకుండా నిన్న ఎమ్మానపాలి నాని సోదరు మాట్లాడతాడు, జగన్మోహన్ రెడ్డి గారు తల్లికి చెల్లికి అన్నం పెట్టలేడు, నువ్వు ఆయన శిష్యుడు ఏంటని అంటాడు. మరి గొడ్ల పార్టీ అంటారు. మరి చంద్రబాబు నాయుడు ఎన్టీ రామారావు గారు వెన్నుపోటు పొడిచి మరి పార్టీ గుర్తు లాక్కున్నారు కదా. మరి సారథి గారు మరి మీ చంద్రబాబు నాయుడిని ఆందం రాసుకో గజ్జి దొంగ అన్నారు కదా. మరి మీరు వాళ్ళ దగ్గర శిష్యరకం చేస్తున్నావు కదా, నీకు సిగ్గులేదా?
మీ నాయకుడిని శారద గారు అన్ని మాటలు అన్నా కానీ మీరు ఎట్లా శిష్యరికం చేస్తున్నారు? ఇంకొక ఆయన మాట్లాడతాడు, ఏలూరు జిల్లా నూజివేడు తీసుకెళ్ళి ఏలూరు జిల్లాలో కలిపారని. జగన్మోహన్ రెడ్డి గారు గవర్నమెంట్ పాలసీ, ప్రతి ఎంపీ కాన్స్టిట్యున్సీ ఒక జిల్లా, దాన్ని ఎవరు కాదంటానికి లేదు. ఒక పాలసీ ప్రకారం మాట ప్రకారం చేసుకుంటూ వెళ్ళాడు ఆయన. మరి మీరేం చెప్పారు 2 సంవత్సరాల క్రితం? చంద్రబాబుని తీసుకొచ్చి మరి నూజివేడిని ఎన్టీఆర్లో కలుపుతాం, కృష్ణాలో కలుపుతాం అని అన్నారు. మరి ఏది ఇంతవరకు నూజివేడిని ఏలూరు జిల్లాలో నుంచి ఎన్టీఆర్లో కలిపారా? కృష్ణా జిల్లాలో కలిపారా? దానికి సమాధానం లేదు. ఏ హామీకి కూడా సమాధానం లేదు. చీకట్లో వెళ్ళి పరిష్కరిస్తారా? మీకు సంబంధించిన విషయం అయితే మరి పగలు క్యాబినెట్ మీటింగ్ పెట్టుకుని మరి 45 ఎకరాలు మీ కుటుంబానికి కేటాయించుకుంటారా? మరి ప్రతాప్ నాయన గారు అదే మాట్లాడారు. ఏం మాట్లాడారు? కార్కంపాడులో మీ నాన్నగారు 400 ఎకరాలు మరి సంపాదించారు, మీకు తృప్తి చాలలేదా? మరి ఇక్కడ నూజివేడు ప్రజలు మిమ్మల్ని ఎమ్మెల్యేగా గెలిపిస్తే, దాన్ని బట్టి మీకు మినిస్టర్ వస్తే, నూజివేడు రైతాంగానికి గాలి వదిలేసి మరి నీ కుటుంబానికి 45 ఎకరాలు నువ్వు క్యాబినెట్లో స్టాంప్ వేయించుకుని తెచ్చుకున్నావే. మరి అట్లాగే మామిడి మొక్కజొన్న రైతులు కూడా మరి పగలే క్యాబినెట్ మీటింగ్లో ఒక స్టాంప్ వేసి ఒక జీవో తీసుకొచ్చి రైతులను ఆదుకోలేకపోయావా? ఎంత అవుతాయి? 100 కోట్లు అవుతాయి. మరి చంద్రబాబు నాయుడు, లోకేష్ వాళ్ళు తిరిగే ఒక నెల ఫ్లైట్ ఖర్చులు, ఆ నెలకు ఫ్లైట్ ఖర్చులు వాళ్ళు మానుకుంటే రైతులకు, నూజివేడు రైతాంగానికి ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వచ్చు. మరి అది కూడా నువ్వు మర్చిపోయి మరి నువ్వు చేయట్లేదే. మరి దాన్ని ఏమన్నా ప్రశ్నిస్తే మీరు రుబాబుగా మరి మొన్న 4 రోజుల నాడు అంబేద్కర్ విగ్రహం దగ్గర మరి శారద గారు మరి మీటింగ్ పెట్టి మరి మాట్లాడటం జరిగింది. నాయన గారిని ఉద్దేశించి ఏం మాట్లాడారు ఆయన? మీ బాబు దిగొచ్చిన 2029లో మీరు గెలవలేరు, మీరు ఎక్కువ మాట్లాడితే నూజివేడులో బతకలేరు. అదేంటండి? ఒక మినిస్టర్ స్థానంలో ఉండి ఆ మాటలు మామిడి మొక్కజొన్న రైతు గురించి చెప్పబోయా అంటే చెప్పుకోకుండా బెదిరించే ధోరణిలో మాట్లాడతారు. అంటే నువ్వు నూజివేడులో ఒక్కసారి గెలిచేపాటికే నువ్వు నూజివేడులో ఎవరో బతకలేరా? మరి నాయన గారు 3 సంవత్సరాలు నూజివేడులో మరి గెలిచారే, మరి ఎప్పుడు కూడా ఇలా టీడీపీ వాళ్ళని మరి నూజివేడులో మీరు ఉండటానికి వీల్లేదు అని చెప్పి మాట్లాడలేదే. మరి ఇప్పుడు ఏం చెప్తున్నారు? నాయన గారిని మేము అనలేదు అంటున్నారు. మరి ఇదిగో శారద గారు అఫీషియల్ పేజీలో ఫేస్బుక్లో పోస్ట్ పెట్టారు. ఏమని పెట్టారు? మేకా వెంకట ప్రతాపరావు గారికి మంత్రి పార్థసారథి మాస్ వార్నింగ్ అని పెట్టి 2029 కాదు కదా, నిన్ను గెలిపించాలంటే నిన్ను పుట్టించిన వాడు వచ్చినా సాధ్యం కాదు, రాసిపెట్టుకో. పుట్టించిన వాడు వచ్చినా సాధ్యం కాదు ఏంటండి? అంటే వాళ్ళ తండ్రిగా, అంటే పుట్టించిన వాడు అంటే వాళ్ళ తండ్రి గారి గురించి నువ్వు మాట్లాడినట్టేగా. మరి మీరు మాట్లాడతారు, మీరు మాట్లాడిన దానికి మరి నాయన గారు మీ శారద గారు తండ్రి గారి గురించి మాట్లాడితే మీకు బాధ వచ్చింది. అసలు ఫస్ట్ దీన్ని స్టార్ట్ చేసింది ఎవరు? మినిస్టర్ గారే కదా. మరి మీరందరూ నిన్న మీటింగ్ పెట్టారు, తెలుగుదేశం నాయకులు 16-17 మంది. అందరూ మామిడి మొక్కజొన్న రైతుల్ని మీ ప్రభుత్వం ఏ రకంగా ఆదుకుంటుంది అనే విషయం మీద మాట్లాడకుండా అందరూ నాయన గారిని నువ్వేం చేసావు. మరి మీరేం చేశారు? 2 సంవత్సరాల్లో నూజివేడు సింగపూర్ చేశారా? నాయన గారు ఏం చేయలేదా? నువ్వు గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉన్నావు కదా, ఒక్క ఇల్లన్నా కొత్తది జగన్మోహన్ రెడ్డి గారు శాంక్షన్ చేసిన వీళ్ళకి మీరు బిల్లులు ఇస్తున్నారు. కానీ ఈ 2 సంవత్సరాల్లో నువ్వు నిర్వహించే మంత్రి పదవిలో ఒక్క గృహం అయినా నూతనంగా నువ్వు మంజూరు చేశావా అని అడుగుతున్నావు.
మరి నాయన గారు ఏ గ్రామం అయినా వెళ్ళండి, జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్లో నాయన గారు మినిస్టర్ ఏం కాదు కదా, సాధారణ ఎమ్మెల్యే. ప్రతి గ్రామంలోనూ సెంటున్నర ఇళ్ల స్థలాలు ఇచ్చి అందరికీ అన్ని గ్రామాల్లోనూ ఏదో ఒక్కటే అర్ర గ్రామాల్లో కోర్టు కేసుల ఇబ్బంది వల్ల ఇవ్వకపోయి ఉండొచ్చు. 90% గ్రామాల్లో అందరికీ సెంటున్నర చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చారే, అది కనపట్లేదా మీకు? అది మాట్లాడకుండా నువ్వు మరి గృహ నిర్మాణ శాఖ మంత్రిగా ఉంటా ఏ గ్రామంలోనైనా 3 సెంట్ల ఇళ్ల స్థలం ఇస్తా అన్నారుగా, ఒక్కరికన్నా ఇచ్చావా? ఎక్కడా లేదే. నమస్కారం. మరి గత 2 సంవత్సరాల నుంచి రైతులు, మామిడి పంట రైతులు చాలా ఇబ్బందులు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. మరి ఈ సంవత్సరం కూడా మొక్కజొన్న రైతులు, మామిడి రైతులు చాలా గిట్టుబాటు ధర లేక చాలా ఇబ్బందులు పడ్డారు. మరి పోయిన సంవత్సరం చిత్తూరుకి టన్నుకు 4,000 ఇన్పుట్ సబ్సిడీ ఇచ్చి చిత్తూరు రైతుల్ని ఆదుకోవడం జరిగింది. మరి అదేవిధంగా నూజివీడు రైతులను కూడా ఆదుకోమని చెప్పి గత 17వ తారీఖున ప్రతాప్ అప్పారావు గారి దగ్గరికి రైతులందరూ వచ్చి మొరపెట్టుకుంటే ప్రతాప్ అప్పారావు గారు సమావేశం ఏర్పాటు చేశారు. మరి ఆ సమావేశంలో రైతులందరూ ముక్తకంఠంతో డిమాండ్ చేశారు. పోయిన సంవత్సరం సీజన్ అయిపోయిందని అన్నారు మినిస్టర్ గారు. మరి ఈ సంవత్సరం సీజన్ ఉండంగానే అడుగుతున్నాము. మరి ఈ సంవత్సరం టన్నుకు 4,000 ఇన్పుట్ సబ్సిడీ చిత్తూరు ఇచ్చినట్టుగా నూజివీడు రైతాంగాన్ని కూడా ఇచ్చి ఆదుకోండి అని చెప్పి కోరటం జరిగింది. అట్లాగే మొక్కజొన్న కింట గిట్టుబాటు ధర 2,400 రూపాయలు. మరి మన పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రం 2,400కి మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మరి ప్రభుత్వం కొంటుంది. మరి ఆంధ్రప్రదేశ్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా తాత్సారం చేయటం వల్ల మరి దళారులు ఇది అవకాశంగా తీసుకుని 1,600కి 1,700కి మరి కొనటం జరుగుతుంది. రైతులు కూడా దిక్కుతోచని పరిస్థితుల్లో దళారులకి అమ్ముకోవటం జరుగుతుంది. మరి ఇదే విషయం మీద మరి మన సారథి గారిని మరి ప్రభుత్వాన్ని దృష్టికి తీసుకురావటం కోసం మరి సమావేశం ఏర్పాటు చేసి చెప్పడం జరిగింది. మరి మొన్న కూడా మరొక సమావేశం ఏర్పాటు చేసి మొన్న కూడా చెప్పడం జరిగింది. మరి మామిడి రైతులు, మొక్కజొన్న రైతులకి ఎలా ఆదుకుంటుంది ఈ ప్రభుత్వం, ఈ నూజివీడు రైతాంగాన్ని మినిస్టర్ గారు ఏ విధంగా ఆదుకుంటారు అనే విషయం చెప్పుకోకుండా మరి మిగతా వేరే విషయాలు 4 రోజుల క్రితం మినిస్టర్ గారు నూజివీడు వచ్చి మరి విలేకరులతో మాట్లాడుతూ మరి నాయని గారిని ఉద్దేశించి మరి ఒక మినిస్టర్ స్థాయిలో ఉండి మరి రాష్ట్రానికి మొత్తానికి ప్రాతినిధ్యం వహిస్తూ మరి తను మాట్లాడే మాటలు రాష్ట్ర ప్రజలందరికీ గమనిస్తూ ఉంటారు, ఎంతోమంది ఆదర్శంగా తీసుకుంటూ ఉంటారు. మరి అలాంటి ఉన్నత స్థితిలో ఉన్న మినిస్టర్ గారు మరి ప్రతాప్ నాయన్ గారిని ఉద్దేశించి, దొరా నువ్వు దివాణంలో నిద్రపోతున్నప్పుడే నేను రైతుల దగ్గర రిప్రజెంటేషన్ తీసుకుని నేను చంద్రబాబు నాయుడు గారికి ఇచ్చాను, చంద్రబాబు నాయుడు గారు మోడీ గారికి ఇచ్చారు, అయిపోయింది, రైతుల సమస్య పరిష్కారం అయిపోయింది అన్నట్లుగా ఎద్దేవగా మాట్లాడటం జరిగింది. మరి నాయన్ గారు పడుకోవటం ఏంటి? రేత్రి ఎవరైనా సహజంగా పడుకుంటానే ఉంటారు. మరి మినిస్టర్ గారు కదా, మరి రేత్రి కూడా పడుకోకుండా మరి పగలు రేత్రి పడుకోకుండా పనిచేస్తున్నారు. మరి చీకట్లో వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలిసి మరి మొక్కజొన్న రైతుల సమస్యను చీకట్లో చెప్పినట్టున్నారు. మరి ఆ చీకట్లోనే మరి మోడీ గారికి ఒక లెటర్ రాశారంట. మరి మోడీ గారు ఆ చీకట్లోనే ఆ లెటర్ ఓపెన్ చేసి చూస్తే అందులో ఏమీ లేదు, చీకట్లో మరి ఆయనకి ఏమి కనబడి ఉండదు. మరి అందుకనే మరి ఏమీ పరిష్కారం కాలేదు. మరి తెలంగాణ రాష్ట్రం అక్కడ గవర్నమెంట్ ప్రతిపక్షం కాంగ్రెస్ గవర్నమెంట్,
మరి కాంగ్రెస్ గవర్నమెంట్ మరి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న కొనుగోలు చేస్తుంటే మరి ఆంధ్రప్రదేశ్ కాళ్ళ మీద నిలబడిన మోడీ గారు మరి డబుల్ ఇంజిన్ సర్కార్ అని చెప్పే చంద్రబాబు నాయుడు గారు మరి ఇక్కడ నీ మద్దతుతో కేంద్ర ప్రభుత్వం పనిచేస్తున్నప్పుడు నువ్వు ఇక్కడ ఎందుకు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి మొక్కజొన్న సేకరించలేకపోయారు? గవర్నమెంట్ మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల పరిస్థితి గవర్నమెంట్ సేకరించాలి. సేకరించిన తర్వాత అది మోడీ గారితో మాట్లాడి అది ఎక్కడెక్కడ సప్లై చేయాలి అనేది ప్రభుత్వం కేంద్రం మాట్లాడి సప్లై చేసుకోవాలి. అలా చేయకోకుండా మరి అందరికీ రైతులకి ఏదో జరిగిపోయింది అన్నట్టుగా మరి శారద గారు చెప్పడం అనేది భావ్యం కాదు. మరి రైతు సమస్య మీద అయితే శారద గారు దొరగారు పడుకున్నప్పుడు నేను చీకట్లో మాట్లాడేశానని చెప్తున్నారు. మరి నీకు సంబంధించిన మరి విషయం అయితేనేమో క్యాబినెట్లో పెట్టి తోటపల్లిలో 45 ఎకరాలు మీరు ఏమడుగుతున్నారు? మెయిల్స్కి ఇచ్చి ప్రొక్యూర్ చేస్తున్నారు. ఓకే, ఇది పాలసీ డెసిషన్ కదా, మనం స్టేట్కి ఇవాళే పంపిస్తాం. సర్వే నెంబర్ ఆధారం జోడించారు. సర్వే నెంబర్ సర్వే సామాన్య మానవ ఎవరికి ఐడెంటిటీ రోడ్లు బేస్ చేసుకుని చేయగలం. ఏది చిన్న లోన్ తీసి రోడ్లు ఈ 4 రోడ్లు వచ్చి వాటిని సర్వే నెంబర్ ఇచ్చారు. సర్వే నెంబర్లు ఎవరికి తెలియదు. వాళ్ళు ఎలా అయితే విభజించారో అది మ్యాప్ అవ్వమంటాం. నక్షత్రంతో మ్యాప్ ఇచ్చారు. దానికి ఏ వార్డు ఎక్కడ కూడా దేశం వాళ్ళు పెట్టిందని తెలుసు. అది అడిగితే కమిషనర్ గారు బాగుంటారు. రోడ్డు ప్రకారం ఇవ్వమంటాం. మీరు ఏ విధంగా అయితే చేశారో మ్యాప్ ఇవ్వమంటాం. వార్డు వైజ్ మ్యాప్ ఇస్తే ఏ రోడ్డు ఎటు ఉన్నది క్లియర్గా అర్థమవుతుంది కదా. దాంట్లో మిస్టేక్ ఉండాలి. గోపాలం చెప్పుకోవడానికి సర్వే నెంబర్ ఇస్తే అందరూ తెలియదు. కమిషన్ డిస్కస్ చేసి